బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు సభను డ్రామా వేదికగా మార్చవద్దన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను విపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. చర్చలు జరగకుండా సభలో డ్రామాలు ఆడుతున్నది ప్రభుత్వమే అని ప్రియాంక ఆరోపించారు. ప్రజా సమస్యలు మాట్లాడితే అది డ్రామాగా అనిపిస్తుందా అని ప్రశ్నించారు. ఓటమి బాధను ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్న మోదీ వ్యాఖ్యలకు ప్రియాంక కౌంటర్ ఇచ్చారు. ఓటమి బాధను ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని, డ్రామా కోసం వేదికలు బయట చాలా ఉన్నాయని ప్రధాని మోదీ చేసిన విమర్శలకు ప్రియాంక గాంధీ బదులిచ్చారు. కీలకమైన అంశాలపై చర్చకు ముందుకు రావాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఆమె డిమాండ్ చేశారు. పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ మాట్లాడుతూ డ్రామాలకు వేదికలు బయట చాలా ఉన్నాయని, పార్లమెంటు సమావేశాలను వేదికగా చేసుకోవద్దని సూచించారు. ड्रामा करने के लिए जगह बहुत होती है, जिसको करना है करते रहे। यहाँ ड्रामा नहीं, डिलीवरी होनी चाहिए। नारे के लिए भी जितने नारे बुलवाने वो पूरा देश खाली पड़ा है। जहाँ पराजित होकर के आए वहाँ बोल चुके हो, जहाँ अभी पराजय के लिए जाने वाले हो वहाँ भी बोल दीजिए, लेकिन यहाँ तो नारे नहीं, नीति पर बल देना चाहिए और वो आपकी नीयत होनी चाहिए। साथियों, हो सकता है राजनीति में नेगेटिविटी कुछ काम आती होगी, लेकिन अल्टीमेटली नेशन बिल्डिंग के लिए कुछ सकारात्मक सोच भी होनी चाहिए। नेगेटिविटी को जरा अपनी मर्यादाओं में रख करके नेशन बिल्डिंग की तरफ ध्यान दे, ये मेरी अपेक्षा रहेगी। ड्रामा करने के लिए This is the capital of city of our country. It's a shameful situation. And I feel that we should set aside politics, all parties, we should put all the forces together, administrative, political, civil society, judicial, and we should take some strong steps, because how can we do this to our children? I mean, there are 22 lakh children today who have permanent damage to their lungs apparently, according to a study, due to the kind of situation there is. There are old people who are suffering, people who have asthma already, people who have other respiratory issues. Hospitals are full of respiratory issues. How can we just sit here and do nothing? So I really feel that all of us should get together and all of us should take strong steps, and we are here to support the government if they do it. Central government and state government must take immediate action. I really feel that it's shameful. పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు సభను డ్రామా వేదికగా మార్చవద్దన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను విపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. చర్చలు జరగకుండా సభలో డ్రామాలు ఆడుతున్నది ప్రభుత్వమే అని ప్రియాంక ఆరోపించారు. ప్రజా సమస్యలు మాట్లాడితే అది డ్రామాగా కనిపిస్తుందా అని ప్రశ్నించారు. ఓటమి బాధను ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్న మోదీ వ్యాఖ్యలకు ప్రియాంక కౌంటర్ ఇచ్చారు. ఓటమి బాధను ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని, డ్రామా కోసం వేదికలు బయట చాలా ఉన్నాయని ప్రధాని మోదీ చేసిన విమర్శలకు ప్రియాంక గాంధీ బదులిచ్చారు. ఇక ఇదే అంశంపైన మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. తేజస్విని, పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదటి రోజే చాలా వాడివేడిగా ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాలకు ఉద్దేశించి ఇచ్చిన కౌంటర్ తోటి ఈ వాడివేడి చర్చలంటి కూడా మొదలయ్యాయి. సో మొత్తం మీద కూడా ఇరుపక్షాలు కూడా పోటాపోటీ ఆరోపణలు ప్రత్యారోపణలతోటి సభా కార్యక్రమాలను కూడా వేడెక్కించడం కూడా జరిగింది. డ్రామాలొద్దు, డ్రామాల కోసం పార్లమెంటుకు రాకండి, టిప్స్ ఇస్తా రండి అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాలకు చురకాంటించడం కూడా జరిగింది. దేశాభివృద్ధి కోసం విపక్షాలు కేంద్ర ప్రభుత్వంతో పనిచేయడానికి కలిసి రావాలని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. పరాజయాన్ని అంగీకరించేందుకు మన ప్రతిపక్షాలకు మనసు లేదు అని చెప్పేసి కూడా ప్రధాని దుయ్యబడుతూ సభా సమయాల్లో డ్రామాలొద్దు, చట్టసభల్లో చర్చలు తప్పనిసరి అని చెప్పేసి కూడా
ఆయన హితవు పలికారు. ఒకవేళ డ్రామాలు వేయాలనుకుంటే దేశం చాలా పెద్దది, ఎక్కడైనా కూడా ఈ డ్రామాలు వేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ప్రధాని విపక్షాలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలన్నింటి కూడా చేశారు. సో ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చలు జరుగుతాయని చెప్పేసి తాను సానుకూలంగా చర్చలు జరుగుతాయని చెప్పేసి ఆశిస్తున్నాను. దేశ ప్రగతి కోసం మంచి సలహాలు సూచనలు ఏంటి కూడా ఇవ్వాలని చెప్పేసి చట్టసభ్యులకు విజ్ఞప్తి చేస్తూనే విపక్షాలపైన తీవ్రస్థాయిలో ఆయన విరుచుకుపడడం కూడా జరిగింది. ప్రజాస్వామ్య దేశంలో అందరి యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి, కొత్త ఎంపీలకు స్ఫూర్తి కలిగించేలాగా మన ప్రవర్తన అనేది కూడా ఉండాలి, చట్టసభల్లో డ్రామాలొద్దు, సానుకూల వాతావరణంలో చర్చలు జరగాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాలకు సూచించడం కూడా జరిగింది. అయితే నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డు తగలవద్దు అని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది. విపక్షాలు ఓటమి నిరాశను అధిగమించాలి, తమ బాధ్యతను నిర్వర్తించాలి అని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్తూనే బలమైన అంశాలను పార్లమెంటు వేదికగా లేవనెత్తాలని చెప్పేసి కూడా విపక్షాలకు సూచించడం కూడా జరిగింది. సో గత 10 సంవత్సరాలుగా చూసినట్లయితే ప్రతిపక్షాలు ఆడుతున్న ఆట దేశ ప్రజలకు ఇక ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కూడా కాదు, వాళ్ళు తమ యొక్క వ్యూహాన్ని కూడా మార్చుకోవాలని చెప్పేసి కూడా చెప్తూనే విపక్షాలు ఎలాంటి వ్యూహంతో వెళ్ళాలనే విషయం గురించి తను కొన్ని టిప్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, విపక్షాల యొక్క రోల్ అనేది ఏ విధంగా ఉండాలని చెప్పడానికి తను కొన్ని సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాలకు చురకలండించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా జిఎస్టీ సంస్కరణల తర్వాత ప్రజలు చాలా సంతోషంగా కూడా ఉన్నారు. ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం దేశాభివృద్ధి మాత్రమే అని చెప్పేసి కూడా ఆయన వెల్లడిస్తూనే వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పేసి కూడా చెప్తూనే ఈసారి పార్లమెంటు సెషన్స్ అంతా కూడా అభివృద్ధి ప్రదంలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది. సో ప్రధాని చేసిన కామెంట్స్ అనేవి కూడా విపక్షాల్లో ఆగ్రహాన్ని కలిగించాయి. సో దీనిపైన విపక్షాల వైపు నుంచి కూడా అంతే స్థాయిలో ప్రతిఘటన అనేది కూడా ఎదురైంది. ముఖ్యంగా ఈరోజు కనుక చూసినట్లయితే ప్రియాంక గాంధీ కూడా ప్రధాని చేసిన కామెంట్లపైన చాలా ఘాటుగానే స్పందించడం కూడా జరిగింది. ప్రజా సమస్యలన్నింటి కూడా ప్రభుత్వానికి డ్రామాలాగా కనపడుతున్నాయని చెప్పేసి ఆమె ప్రధానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. పార్లమెంటు చర్చలను అడ్డుకోవడమే ప్రభుత్వం చేసే అసలు డ్రామా అని చెప్పేసి చెప్తూనే పార్లమెంటులో విపక్షాలు తమ యొక్క గొంతును లేవనెత్తకుండా ప్రభుత్వం అంచివేశ ధోరణితో ప్రవర్తిస్తోంది. సో నిజమైన డ్రామా అంటే అదే అని చెప్పేసి కూడా ప్రధాని మోడీకి కౌంటర్ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కానీ అదేవిధంగా గాలి కాలుష్యం కానీ దేశానికి వేధిస్తున్న ముఖ్య సమస్యలు. సో వాటిని వెంటనే పార్లమెంటు వేదికగా చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి కూడా ఆమె సూచించడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రజలకు సంబంధమైన అనేక కీలక అంశాలన్నింటినీ కూడా పార్లమెంటు వేదికగా కూడా చర్చిద్దాం, పార్లమెంటు అందుకే ఉంది, ఇది నాటక రంగం కాదు, డ్రామా స్టేజ్ కాదు అని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీకి ఆమె కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రజాస్వామ్యాలపై మాట్లాడడం, వాటిని లేవనెత్తడం అనేది ఎప్పటికీ కూడా డ్రామా కాదు అని చెప్పేసి కూడా మీడియా కౌంటర్ ఇస్తూనే ఇప్పుడు జరుగుతున్న అసలు డ్రామాల్లో ప్రజలకు సంబంధించిన అత్యవసర సమస్యలపై ప్రజాస్వామ్య చర్చలను ప్రభుత్వం అడ్డుకోవడమే అసలు డ్రామా అని చెప్పేసి కూడా ఆమె పరోక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో పార్లమెంటు ప్రధాన వేదిక, ప్రజల యొక్క ఆరోగ్యం, వారి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే గాలి కాలుష్యం వంటి సమస్యలపైన చర్చ అనేది కూడా జరగాలి, వాటిని ఆపడం అనేది కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని చెప్పేసి కూడా ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. సో మొత్తం మీద కూడా ఈరోజు లోక్సభలో డిస్ట్రప్షన్ అనేది కూడా నడుస్తూనే ఉంది. సభా కార్యక్రమాలను పలుసార్లు అడ్డుకుంటున్నారు. ఉదయం 11 గంటలకు సభ అనేది కూడా ప్రారంభం కాగానే మొదట సంతాప సందేశాన్ని కూడా చదివి వినిపించడం కూడా జరిగింది. అయితే 20 నిమిషాల్లోపే నినాదాలు విపక్షాల వైపు నుంచి నినాదాలన్నిటి కూడా రావడం కూడా జరిగింది. లోక్సభలో ప్రతిపక్ష ఎంపీలు పదే నినాదాలు కూడా చేస్తూ నిరసన అనేది కూడా తెలియజేయడంతో సభా కార్యక్రమాలన్నింటి కూడా వాయిదా పడ్డాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్తో పాటుగా దీనిపైన తక్షణమే చర్చ జరపాలని చెప్పేసి కూడా విపక్షాలు డిమాండ్ చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా విపక్షాల యొక్క డిస్టర్బెన్స్ తోటి సభ ఇప్పటికి 2 సార్లు వాయిదా పడింది. రాజ్యసభలో మాత్రం ఈరోజు రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ మొదటి రోజు తను బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఆ తర్వాత ఇతర విపక్ష సభ్యులు కూడా మాట్లాడారు. అయితే మల్లికార్జున్ ఖర్గే గత రాజ్యసభ చైర్మన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి సభలో కొద్దిగా దుమారం లేపాయి. ప్రధాని సభ బయట మాట్లాడిన అంశాలపైన కూడా ఆయన కొంత కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. దానికి పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు, అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు, అదేవిధంగా కేంద్ర మంత్రి కూడా దీనికి జేపీ నడ్డా కూడా కౌంటర్ ఇచ్చారు. సో మొత్తం మీద కూడా రాజ్యసభ సజావుగానే జరుగుతున్నప్పటికీ కూడా లోక్సభలో మాత్రం ఈ సభా కార్యక్రమాలను వాళ్ళు పలుసార్లు అడ్డుకోవడంతో సభ వాయిదా పడుతూ వస్తోంది. తేజస్విని, అయితే శిరీష్, ఇక్కడ చూసినట్లయితే ప్రధాని మోదీ ముందుగానే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఆయనకి ముందుగానే ఐడియా ఉందంటారా, లోపలికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఇటువంటి మాటలు డ్రామాలే జరుగుతాయి అని చెప్పి?
అయితే పార్లమెంట్లో ఆరోపణలు ప్రత్యారోపణలు కామెంట్స్ అయితే కామెంట్స్ అదేవిధంగా ప్రతి కామెంట్స్ అనేటివి కూడా తప్పనిసరి. ఎందుకంటే సభా కార్యక్రమాలు అంటే గత సెషన్ కనుక చూసినట్లయితే పూర్తిగా సభా కార్యక్రమాలంటివి కూడా తుడిచిపెట్టుకుపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తున్న బిల్స్ అన్నింటినీ కూడా సమగ్రమైన చర్చ జరగకుండానే సభ్యుల యొక్క అభిప్రాయాలంటివి కూడా తెలపకుండానే బిల్స్ ఆమోదం పొందాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడుతోంది. అదేవిధంగా అనేక సమస్యలంటివి కూడా చర్చకు రావడం అనేది కూడా సాధ్యం కావడం లేదు. ఇటు విపక్షాలు తమ ఏదైతే అంశాలను టేకప్ చేస్తున్నాయో ఆ అంశాలపైన మాత్రమే చర్చ జరగాలని చెప్పేసి కూడా పట్టుబడుతుండడం, అందులో కొన్ని బాధ్యత చెప్పాల్సిన అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి సంబంధించి చర్చ జరగాలి. ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ, దానికి సంబంధించిన చర్చలో సమాధానం ఎవరు చెప్పాలి? సో ఇటువంటి అంశాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం లేవనెత్తుతోంది. సో వాటిపైన చర్చ జరగాలని చెప్పేసి కూడా వీళ్ళు కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ టీడీపీ మాత్రం ఒక మంచి వాల్యూడ్ పాయింట్ అనేది కూడా నిన్న లేవనెత్తడం కూడా జరిగింది. ఏదైతే ఓటర్ కార్డు ఓటర్ జాబితా అనేది కూడా ఉందో దానికి ఒక సమగ్రమైన విధానం అనేది కూడా ఉండాలి. మొన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చెప్పినట్లుగా ఏదైతే ఈ దేశ పౌరులు కాని వాళ్ళకు కూడా ఓటర్ల జాబితాలో పేరుంటుంది, ఓటర్ కార్డు అనేది కూడా ఉంటుంది. సో ఇలాంటిది ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉండడం లేదు, అది ఇండియాలో మాత్రమే ఉంటుంది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆధార్ కార్డు మొత్తాన్ని కూడా ఆధార్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఒక రకంగా అది ఇబ్బందికరంగా మారిన పరిస్థితి అనేది కూడా ఉంది. ఇప్పుడు ఓటర్ల జాబితా అనేది కూడా అదే రకంగా మారింది. అటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ వాటిని సవరించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాలను అడ్డుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు వాదిస్తుంటే, లేదు విపక్షాల యొక్క ఓట్లను లేదంటే విపక్షాలను టార్గెట్గా చేస్తూనే ఈ జాబితా సవరణ అనేది కూడా జరుగుతుందని చెప్పేసి కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సో మొత్తం మీద కూడా అసలు దీనికి ఒక దేశవ్యాప్త విధానం అనేది కూడా ఉండాలి. అసలు దేశంలో ఎవరికి ఓటు హక్కు అనేది కూడా ఉండాలి. ఎందుకంటే భారతీయ పౌరుడు అనేవానికి పాస్పోర్ట్ అనేది కూడా ఉన్నట్లుగానే, అయితే భారతీయ పౌరుడు ఎవరు అనేదానికి పాస్పోర్ట్ ప్రామాణికం అన్నట్లుగానే మరి ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడానికి ఎన్నికల కమిషన్ నిరాకరించిన నేపథ్యంలో అసలు మరి ఓటర్ల జాబితాకు నిన్న టీడీపీ ఏదైతే ఆల్ పార్టీ మీటింగ్లో లేవనెత్తిందో దాని ప్రకారం అసలు ఓటర్ల జాబితాకు సంబంధించి లేదా ఓటర్ కార్డు ఇష్యూకు సంబంధించి చర్చ అనేది కూడా జరగాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. అది కనుక జరిగి దానికి ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందించి ఒక పక్కా జాబితా అనేది నమోదైతే తప్ప ఈ సమస్యకు పరిష్కారం అనేది కూడా లేదు. మరి దీనికి ఎలాంటి పరిష్కారంగా అనుకుంటారనేది కూడా చూడాలి. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ దీనిపై మేము వర్కౌట్ చేస్తున్నామని చెప్పేసి కూడా సుప్రీంకోర్టులో అదేవిధంగా బయట కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది తేజస్విని. అయితే శిరీష్, ఇక్కడ చూసినట్లయితే రాజ్యసభ సజావుగా సాగుతున్నప్పటికీ లోక్సభ వచ్చేటప్పటికి వాయిదా పడుతూ వస్తుంది. దీనికి బట్టి చూసినట్లయితే మోదీ చేసిన వ్యాఖ్యలకి నిజం చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? అంటే వాళ్ళ డిమాండ్ అనేది కూడా వేరుగా ఉంది. వాళ్ళు చేస్తున్న డిమాండ్ ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమగ్ర ఓటర్ల జాబితా సవరణపై చర్చ జరగాలని చెప్పేసి కూడా పట్టుబడుతున్నారు. అది 0 అవర్ను రద్దు చేయాలంటున్నారు. అయితే స్పీకర్ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ చెప్తోంది ఏంటంటే 0 అవర్ని రద్దు కాదు, బిజినెస్ అడ్వైజరీ కమిటీలో చర్చిద్దాం, దానికి ఒక రోజు 2 రోజుల సమయం కేటాయిద్దాం, అప్పుడుపై దానిపై చర్చిద్దామని చెప్పేసి చెప్తున్నారు. కానీ విపక్షాలు చెప్తుంది ఏంటంటే 0 అవర్ని క్వశ్చన్ అవర్ని కూడా డిస్టర్బ్ చేసే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపిస్తుంది. ప్రధాని మాట్లాడుతుంటే కూడా అదే 0 అవర్ క్వశ్చన్ అవర్ జరగనివ్వండి, ఆ తర్వాత ఏదైతే సభా కార్యక్రమం ఉంటుందో అప్పుడు దీనిపై చర్చించుదామని చెప్తుంటే, లేదు ఈ రెండింటిని రద్దు చేయాలని చెప్పేసి విపక్షాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో సభా కార్యక్రమాలంటివి కూడా పలుమార్లు వాయిదా పడుతున్నాయి. అయితే రైట్, థ్యాంక్ యూ శిరీష్. ड्रामा करने के लिए जगह बहुत होती है, जिसको करना है करते रहे. यहाँ ड्रामा नहीं, डिलीवरी होनी चाहिए. नारे के लिए भी जितने नारे बुलवाने वो पूरा देश खाली पड़ा है. जहाँ पराजित होकर के आए वहाँ बोल चुके हो, जहाँ अभी पराजय के लिए जाने वाले हो वहाँ भी बोल दीजिए. लेकिन यहाँ तो नारे नहीं, नीति पर बल देना चाहिए और वो आपकी नीयत होनी चाहिए. साथियों, हो सकता है राजनीति में नेगेटिविटी कुछ काम आती होगी, लेकिन अल्टीमेटली नेशन बिल्डिंग के लिए कुछ सकारात्मक सोच भी होनी चाहिए. नेगेटिविटी को जरा अपनी मर्यादाओं में रख करके नेशन बिल्डिंग की तरफ ध्यान दे, ये मेरी अपेक्षा रहेगी. I really feel that it's shameful, the situation. This is the capital of city of our country. It's a shameful situation. And I feel that we should set aside politics, all parties, we should put all the forces together, administrative, political, civil society, judicial,
and we should take some strong steps, because how can we do this to our children? I mean, there are 22 lakh children today who have permanent damage to their lungs, apparently, according to a study, due to the kind of situation there is. There are old people who are suffering, people who have asthma already, people who